పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉండునగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. పదిహేనవ అధ్యాయము 10వ వచనము నుంచి 14వ వచనం వరకు. అప్పుడు యేసు జనసమూహమును తన చెంతకు పిలిచి, మీరు ఈ పలుకలను ఆలకించి గ్రహింపుడు. మనుష్యుని మాలిన్యపరుచునది నోటి నుండి వెలువడినదియే కాని నోటిలోనికి పోవునది కాదు అనెను. అప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులు నీ మాటలకు వెక్కసపడిరని నీకు తెలియనా అని ప్రశ్నించారు. అందుకు ఆయన, నా పరమపిత నాటని ప్రతి మొక్క వేరుతో పెల్లగింపబడును. వారిని అట్లుండనిండు. వారు గ్రుడ్డి నాయకులు. గ్రుడ్డివానికి గ్రుడ్డివాడు మార్గము చూపినచో వారిద్దరూ గుంటలో కూలుదురు అని సమాధానమిచ్చాను. ఇది క్రీస్తు సువిశేషము. దివ్యవాణి టీవీ వీక్షకులకు త్రియేక సర్వేశ్వరుని నామం పేరిట శుభాభివందనాలు. క్రీస్తునాథుని యందు ప్రేమ కలిగినటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు యావత్ తిరుసభ పునీత జాన్ మరియ వియానీ గారి ఉత్సవాన్ని కొనియాడుతూ ఉన్నది. ఈ యొక్క పునీతుడు మేత్రాసన గురువులకు, ప్రత్యేకంగా విచారణలో పనిచేస్తూ ఉన్నటువంటి విచారణ గురువులకు పాలక పునీతుడిగా తల్లి తిరుసభ తెలియచేస్తూ ఉంటుంది. ఈరోజు ఈ పునీతుని జీవితాన్ని ధ్యానం చేసుకుంటూ, ఈ పునీతుని జీవితం ద్వారా మనం కొన్ని జీవిత పాఠాలను నేర్చుకుంటూ దేవుని యొక్క విశ్వాసిగా మరింత దగ్గరగా ఆయన నామానికి జీవించటానికి చిన్న ప్రయత్నం చేద్దాం. పునీత జాన్ మరియ వియానీ గారు ఫ్రాన్స్ దేశంలో దార్దిల్లీ అనేటువంటి గ్రామంలో మే 8వ తారీఖున 1786వ సంవత్సరంలో జన్మిస్తూ ఉన్నారు. ఆనాటి కాలంలో ఫ్రాన్స్ విప్లవ పోరాటం జరుగుతున్నటువంటి సందర్భంలో అనేకమైనటువంటి కష్టాలను చిన్ననాటి నుంచే అనుభవిస్తూ ఉన్నారట. ముఖ్యంగా ఈ శారీరకమైనటువంటి ఆర్థికపరమైనటువంటి కష్టాల కన్నా పునీత జాన్ మరియ వియానీ గారు ఆధ్యాత్మికపరమైనటువంటి కష్టాలను అనుభవిస్తూ ఉన్నారట. ఆయనకి చిన్నప్పటి నుంచే దేవుడంటే విపరీతమైనటువంటి ప్రేమ, అచంచలమైనటువంటి విశ్వాసం. ఈ విశ్వాసంతో ఆ సమయంలో ఆ విప్లవ పోరాటం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఆ దేశంలో ఉన్నటువంటి ప్రతి కథోలిక దేవాలయము మూసివేయబడినటువంటి పరిస్థితులలో కూడా రహస్యంగా గురువులను కలవటం, గురువుల దగ్గరకు వెళ్ళి వాక్యాన్ని ఆలకించటం, పూజలో పాల్గొంటూ దివ్య సప్రసాదాన్ని స్వీకరించటం, కుదిరినప్పుడల్లా పాప సంకీర్తన చేయటం ఒక అలవాటుగా మార్చుకున్నాడట. మన జీవితంలో దేవాలయానికి రావటానికి మనం ఏదో ఒక కారణం వెతుక్కొని రాకుండా ఉండటానికి ప్రయత్నించేటువంటి ఈ కాలంలో దేవాలయాలు మూసివేసినా కానీ ఏదో ఒక రకంగా సమయాన్ని ఎదుర్కొంటూ పరిస్థితులను చక్కబెట్టుకుంటూ రహస్యంగానైనా కానీ గురువులను వెతుక్కుంటా వెళ్ళి ఈ యొక్క దివ్య సంస్కారాలు కావాలి అనేటువంటి మాటను అడుగుతూ దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ తన యొక్క విశ్వాసాన్ని పెంచుకున్నటువంటి వైనం, ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనకు జీవిత పాఠంగా మారాలి. చిన్నప్పటి నుంచే దేవుడంటే ప్రేమ వల్ల ఆయన సేవ చేయాలి అనేటువంటి ఆలోచనతో గురువుగా తను మారాలి, గురువుగా అవ్వాలి అనేటువంటి ఆలోచనతో గురు శిక్షణాలయంలో తను జాయిన్ అవ్వటం జరిగింది. సెమినరీలో జాయిన్ అయినా కానీ చదువులో కొంచెం వెనకబడి ఉండటం వల్ల చాలా కష్టాలు అనుభవిస్తూ ఉన్నారట ఈ యొక్క చదువుల్లో. కానీ దేవుని మీద ఉన్నటువంటి దైవ భక్తి వలన, పెద్దవాళ్ళ మీద ఉన్నటువంటి విధేయత వలన, తను జీవిస్తూ ఉన్నటువంటి విధానంలో తను చూపిస్తున్నటువంటి వినయం వలన అందరి యొక్క మెప్పునకు నోచుకొని తను గురువుగా 1815వ సంవత్సరంలో అభిషేకింపబడ్డారు. 1818వ సంవత్సరంలో ఆర్స్ అనేటువంటి ఒక చిన్న విచారణకు తను విచారణకర్తగా నియమింపబడి ఆ యొక్క విచారణకు వెళ్ళటం జరిగిందట. ఇలా వెళ్ళినటువంటి సమయంలో ఆయన చూసినటువంటి పరిస్థితులు
ఆయన విస్మయం పొందేటువంటి విధంగా చేస్తూ ఉన్నాయి. మొత్తం కలిపితే 230 మంది ప్రజలు, కుటుంబాలు కాదండి, ప్రజలు. ఈ 230 మంది ప్రజలలో కూడా కనీసం 10% కూడా దేవుడి మీద విశ్వాసం, ప్రేమ కలిగి జీవించేటువంటి పరిస్థితులు కూడా ఆ కాలంలో, ఆ సమయంలో, ఆ విచారణలో లేవట. ఆ యొక్క విచారణను చూసినటువంటి ఈ యొక్క గురువర్యులు ఆ యొక్క విచారణకు వెళ్ళి, ఆ యొక్క విచారణలో దేవాలయం ఖాళీగా ఉన్న, ప్రజలెవ్వరూ లేకపోయినా తన యొక్క బాధ్యతలు నిర్వహిస్తూ, ఖాళీ దేవాలయాలలో కూడా పూజలు చేస్తూ, దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నటువంటి ఒకరికో ఇద్దరికో మనస్ఫూర్తిగా పంచుతూ తన యొక్క విశ్వాస కార్యాలను చేస్తూ ఉన్నాడట. నేను పనిచేస్తూ ఉన్నటువంటి నా యొక్క విచారణలో ప్రతి హృదయం దేవా నీ వైపు తిరగాలి, ప్రతి బిడ్డ దేవా నీ యొక్క నామాన్ని తెలుసుకొని మరొకసారి నీ మీద విశ్వాసాన్ని చూపుతూ, ప్రతి గొంతు నీ నామాన్ని పలుకుతూ, ప్రతి మోకాలు నీ యొక్క నామానికి వంగుతూ, శరీరం అంతా నీ యొక్క నామాన్ని ఆరాధించేటువంటి విధంగా నా యొక్క విచారణలో ఉన్నటువంటి విశ్వాసులను మలుచయ్యా, మార్చయ్యా అనేటువంటి ప్రార్థన ప్రియ సహోదరి సహోదరులారా నిత్యము ఈ గురువర్యులు చేస్తూ ఉన్నారట. కఠినమైనటువంటి ఉపవాసాలు, రాత్రంతా లేచి చేసేటువంటి ప్రార్థనలు ఆ యొక్క ఆర్స్ గ్రామము మారటానికి 2 పునాదులుగా మారుతూ ఉన్నాయట ప్రియ సహోదరి సహోదరులారు. రోజంతా కూడా దేవాలయంలోనే ఉండేవాడు. రోజుకి 11 నుంచి 18 గంటల పాటు పాప సంకీర్తనలను ఆలకించటం అలవాటుగా మార్చుకున్నటువంటి వాడు. కేవలం ఆధ్యాత్మికమైనటువంటి కార్యాలే కాదండి, ప్రావిడెన్స్ అనేటువంటి ఒక ఆశ్రమాన్ని స్థాపిస్తూ పేదలకు, అనాథులకు అన్ని సౌకర్యాలు, సదుపాయాలు ఏర్పాటు చేసినటువంటి ఘనత ఆయనకే చెల్లుతూ ఉందట ప్రియ సహోదరి సహోదరులారు. ఈ రకంగా 41 సంవత్సరాల పాటు ఆర్ట్స్ గ్రామంలోని విచారణకర్తలుగా ఉంటూ ఆగస్టు 4వ తారీఖున 1859వ సంవత్సరంలో మరణిస్తూ ఉన్నారట ప్రియ సహోదరి సహోదరులారు. ఈ పునీతుని ప్రార్థన వలన, జీవిత విధానం వలన కలిగినటువంటి కొన్ని మార్పులను ఈ సమయంలో చెప్పడానికి చిన్న ప్రయత్నం చేస్తాం. ఆర్స్ గ్రామం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజల సంఖ్య 230. ఈ 230 మంది ప్రజలు కూడా దేవుని యొక్క నామానికి దూరంగా బ్రతుకుతూ, దేవుని మీద ఎటువంటి విశ్వాసం లేకుండా ఉన్నటువంటి వాళ్ళు. కానీ ఈ పునీతుని ప్రార్థన సహాయం వలన ప్రతి గుండె, ప్రతి హృదయము దేవుని వైపు తిప్పబడి 230 మందిలో 200 కాదు, 180 కాదు, 210 కాదు, 230 మంది కూడా దేవుని వైపు తిరిగి అందరూ దేవుని యొక్క నామానికి ఆరాధన చేస్తూ కథోలికులుగా వారి జీవితాన్ని జీవించటం ప్రారంభించారట ప్రియ సహోదరి సహోదరులారు. గమనించండి, ఈ పునీతుడు నేర్పించేటువంటి మొట్టమొదటి పాఠం, కష్టకాలంలో నాకు ఈ కష్టం ఉంది, అయ్యో ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి ప్రాంతంలో ఉన్నా, అయ్యో ఎంత బాధపడేటువంటి జీవితం నేను జీవిస్తా ఉన్నా, నేను మనసులో మంచి చెయ్యాలి అనేటువంటి ఆలోచన ఉన్నా, నా కళ్ళ ముందు ఇదిగో ఈ రకమైనటువంటి ప్రతికూల పరిస్థితులే ఉన్నాయే అనేటువంటి ఆలోచన కలిగినప్పుడు ఈ ప్రతి కష్టాన్ని కూడా నా ప్రియ సహోదరి సహోదరుడా గుర్తుంచుకో, జ్ఞాపకం ఉంచుకో. పునీత జాన్ మరియ వియానీ గారు నేర్పిస్తున్నటువంటి ఈ పాఠాన్ని నేర్చుకో, పాటించటానికి ప్రయత్నం చేయి. కష్ట సమయంలో భయముతో వెనకడుగు వేయటం కన్నా ఈ భయాన్ని, ఈ కష్టాన్ని నీవు దేవుని వైపు తిరిగి, దేవుని ముందు నీవు మోకరించి విశ్వాసం నిండినటువంటి హృదయంతో అన్నీ ఆయనకి సమర్పించటం నేర్చుకో. అయ్యా ఈ కష్టం ఉంది, ఈ బాధ ఉంది, నా కుటుంబంలో ఈ రకమైనటువంటి అలజడి లేవనెత్తబడుతుంది, నా కుటుంబంలో ఈ గొడవ జరుగుతుంది, నా బిడ్డలు చేయి దాటిపోతున్నట్లు కనపడుతున్నారు, నా యొక్క భర్త ఈ రకంగా తప్పుటడుగు వేస్తున్నాడేమో అనిపిస్తుంది, నా భార్య కుటుంబ గౌరవం నిలబడేటువంటి విధంగా జీవించటం లేదు. అయ్యా ఈ కష్టాలతో బాధపడుతున్నాం, అన్నింటినీ కూడా నీ పాద సన్నిధికి అర్పిస్తూ ఉన్నా.
సర్వాన్ని కూడా, ప్రతికూలమైనటువంటి పరిస్థితులను కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులుగా మార్చగలిగినటువంటి వాడా, నాకు సహాయం చెయ్యి అని దేవుని మీద ఆధారపడి, దేవుని ముందు నీ కష్టాలు ఉంచుతూ, దేవుడు తీరుస్తాడు అనేటువంటి నమ్మకంతో, ప్రార్థనలతో, ఉపవాసములతో ఆయన సన్నిధిలో దీనంగా జీవించటానికి, ప్రార్థించటానికి ప్రయత్నం చేయి. అప్పుడు దేవుడే జాన్ మరియ వియానీ గారి ప్రార్థనకు స్పందిస్తూ ఆర్స్ గ్రామాన్ని మార్చినటువంటి విధంగా నా బిడ్డ నీ కుటుంబాన్ని మారుస్తాడు. నీ కుటుంబంలో తన శక్తిని నింపుతాడు. ఈ పాఠం ఆయన నుంచి మనం నేర్చుకోవాలి. రెండవది, ఈ పునీతుడు మనకు నేర్పిస్తున్నటువంటి రెండవ పాఠం, లేనటువంటి వాటిని చూసి అవి నా సొంతమైతే బాగుండు అనేటువంటి ఆలోచన చేయటం కన్నా, ఉన్నటువంటి వాటిని గుర్తిస్తూ వాటిని దేవుని కోసం లేదా నీ ఎదుగుదల కోసం వినియోగించటానికి ప్రయత్నం చేయి. దేవుడే దానిని 30దంతులుగా, 60దంతులుగా, 100ంతులుగా అది సమృద్ధిగా ఫలితము పొందేటువంటి విధంగా చూస్తాడు అనేటువంటి పాఠాన్ని ఈ పునీతుని దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు. నాకు ఈ లౌకికమైనటువంటి జ్ఞానం అధికంగా లేదు, నేను పెద్ద పెద్ద చదువులు చదువుకోలేదు అనేటువంటి ఆలోచన జాన్ మరియ వియానీ గారికి ఉన్న, ఆ రకంగా అటువంటి నైపుణ్యం నాకు లేదు అనేటువంటి సత్యం తెలిసినా, అది నా సొంతమైతే బాగుండు అనేటువంటి ఆలోచన చేయకుండా ఉన్నటువంటి దానిని గుర్తించి దానిని దేవుని మహిమపరచడం కోసం వినియోగించినటువంటి వైనాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆయనట రోజుకి 24 గంటల్లో 11 గంటల నుంచి 18 గంటల వరకు దేవాలయంలోనే ఉంటూ వచ్చినటువంటి ప్రజల పాప సంకీర్తనలు వింటూ తనకున్నటువంటి యొక్క సమయాన్ని నేను దేవుని కోసమే ఇస్తా అనేటువంటి ఆలోచన చేస్తూ తను దేవుని యొక్క మార్గంలో నిలబడినటువంటి వైనాన్ని మనం చూస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, 230 మంది ప్రజలు ఉన్నటువంటి ఆర్స్ గ్రామంలో ఈ యొక్క పునీతుని దగ్గర పాప సంకీర్తన చేయటానికి, తనతో మాట్లాడటానికి సంవత్సరానికి 1,00,000 లేదా రోజుకి 300 నుంచి 400 మంది ప్రజలు ప్రతిరోజు కూడా ఆయన చెంతకు వచ్చి ఆయనతో మాట్లాడుతూ, పాప సంకీర్తనం చేస్తూ, దేవుని అనుభూతిని పొందుతూ అక్కడి నుంచి వెళ్ళటాన్ని ఆర్స్ గ్రామస్తులు తమ కళ్ళారా చూశారట. నాకు ఇది లేదు, అది లేదు అనేటువంటి ఆలోచన నుంచి మన మనస్సులు, మన జీవిత విధానం మారాలి. జాన్ మరియ వియానీ గారు నాకు లౌకికమైనటువంటి జ్ఞానం లేదు కదా, నేను ఏం చేయలేనేమో అనేటువంటి ఆలోచన కాకుండా, ఉన్నటువంటి దానిని, దేవుని మీద ఉన్నటువంటి ఇష్టాన్ని బట్టే తనకున్నటువంటి సమయాన్నంతా కూడా దేవుని కోసం ఆయన వెచ్చిస్తూ ఉన్నారట. నా కుటుంబంలో ఇది లేదు, నా కుటుంబంలో నాకు ఐశ్వర్యం లేదు, నా కుటుంబంలో అంతస్తు లేదు, డబ్బులు లేవు, సంపద లేదు అనేటువంటి ఆలోచనలతో మనస్సులు బాధపడుతున్నటువంటి ఈ కాలంలో ఈ పునీతుడు మనకు నేర్పించేటువంటి సత్యం, ప్రియ సహోదరి సహోదరులారా, లేనటువంటి దాని గురించి బాధపడటం కన్నా ఉన్నటువంటి దాన్ని గుర్తిస్తూ దాన్ని ఇంకా దేవుని మహిమ కోసమో నీ కుటుంబ అభివృద్ధి కోసమో వినియోగించటం నేర్చుకుంటే దేవుడు దానిని 100ంతలుగా ఫలితం పొందేటువంటి విధంగా చేస్తాడని ఈ పునీతుడు నేర్పిస్తూ ఉన్నాడు. ఆలోచించుకుంటూ ఈ పునీతుడు మనకు నేర్పిస్తున్నటువంటి జీవిత పాఠాలను మన జీవితాలకు అన్వయించుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఈ సమయంలో దేవుని దీవెనలు పొందటానికి ప్రయత్నం చేద్దాం. ప్రభువు మీతో ఉండనగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మలను దీవించి కాచి కాపాడునగాక. ఆమేన్.